substitute words. Hi friends, welcome to English channel. ఈ రోజు టాపిక్ ఏంటంటే అబౌట్ ద సబ్స్టిట్యూట్ వర్డ్స్. సబ్స్టిట్యూట్ వర్డ్స్ అంటే ఏంటి? ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్ మనం ఉపయోగించేటువంటి వాటిని ప్రనౌన్స్ అంటాము. ఆ ప్రనౌన్స్ ఏ సబ్స్టిట్యూట్ వర్డ్స్. వాటి గురించి మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాము. సో వీడియోలోకి వెళ్ళే ముందు మా యొక్క ఛానల్ మీకు నచ్చుతున్నట్లయితే, ఇది మీకు యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటే దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే లేటెస్ట్ వీడియోస్ అనేది, లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీకు రావడం జరుగుతుంది. మనం చేసేటువంటి ఈ వీడియోస్ ఎవరైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఎవ్రీ పర్సన్కి అది కంపల్సరీ యూజ్ అవుతుందని ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. Pronouns are substitute words. They are used in the place of nouns to avoid repetition. Nouns అంటే ఏంటి? ఈ pronouns అనేవి మనం ఎక్కడ యూజ్ చేస్తూ ఉంటాము? వన్స్ ఒకసారి నౌన్ అనే వర్డ్ వచ్చినప్పుడు, నౌన్ రవి ఈజ్ ఏ క్లవర్ బాయ్. రవి ఈజ్ ఏ క్లవర్ బాయ్. ఈ రవి ఈజ్ ఏ క్లవర్ బాయ్, రవి ఈజ్ ఏ గుడ్ బాయ్, రవి ఈజ్ ఏ గుడ్ బాయ్, ఈ విధంగా వచ్చినప్పుడు రవి ఈజ్ ఏ క్లవర్ బాయ్, రవి ఈజ్ ఏ గుడ్ బాయ్. దీన్ని రెపిటేషన్ అంటే మళ్ళీ తిరిగి అదే నౌన్ అనేది ఒక్కసారికి రాసే నౌన్ 2 టైమ్స్ ఇక్కడ రిపీట్ అయింది. వన్స్ రాసినటువంటి నౌన్ నేమ్ ఆఫ్ ద పర్సన్, అది సెకండ్ టైం కూడా రిపీట్ అయింది కాబట్టి దాని ప్లేస్ లో మనము ఈజ్ ఏ క్లవర్ బాయ్, రవి ఈజ్ ఏ క్లవర్ బాయ్. మరి ఇక్కడ ఏంటి? రవి ఈజ్ ఏ క్లవర్ బాయ్ వచ్చింది, మళ్ళీ రవి ఈజ్ ఏ గుడ్ బాయ్ అని రాయకుండా రిపీటేషన్ అంటే మళ్ళీ రిపీట్ చేయకుండా హీ ఈజ్ ఏ గుడ్ బాయ్, హీ ఈజ్ ఏ గుడ్ బాయ్. Ravi is a clever boy. Next, he is a good boy. ఇక్కడ ఫస్ట్ వన్ రవి ఈజ్ ఏ క్లవర్ బాయ్. Ravi is studying very well. Ravi is studying very well. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే రవి అనేది 2 టైమ్స్ ఇక్కడ రిపీట్ అయింది. వన్స్ రవి ఈజ్ ఏ క్లవర్ బాయ్ వచ్చింది, నెక్స్ట్ టైం కూడా రవి ఈజ్ స్టడీయింగ్ వెరీ వెల్ అన్నాం. సో నెక్స్ట్ టైము రిపీట్ కాకుండా, ఈ రవి అనేది రిపీట్ అవ్వకుండా వన్స్ వచ్చినటువంటి ఈ నౌన్ సెకండ్ టైం మనము యూజ్ చేసేది ఏంటంటే ప్రనౌన్ హీ, షీ. ఈ విధంగా నేను ఇప్పుడు చెప్తాను మీకు ఆ వర్డ్స్, ప్రనౌన్స్ ఏంటివి అని. రవి ఈజ్ ఏ క్లవర్ బాయ్, హీ ఈజ్ స్టడీయింగ్ వెరీ వెల్. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ రవి మనము ఏం ఉపయోగించినాము? హీ అనేటువంటి ప్రనౌన్ని ఉపయోగించాము. అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు వాట్ ఆర్ ద ప్రనౌన్స్? ఇన్స్టెడ్ ఆఫ్ నేమ్స్ మనం ఏమైతే ఉపయోగిస్తాము? ఇన్స్టెడ్ ఆఫ్ నేమ్ ఏంటి? హీ, షీ, ఇట్, దట్, దిస్, దీస్, దోస్, they, them, he, she, it, that. These are singulars. This also, these are in singular nouns, singulars. These, those, they, them, these are plurals. He, she, it, that, this, these 4 are singular nouns. Singular instead of noun we are using. Instead of noun అంటే ఏంటివి? సబ్స్టిట్యూట్ వర్డ్స్ అంటాము. అంటే ప్రనౌన్స్, నౌన్స్ కి బదులుగా ఉపయోగించేటువంటి ప్రనౌన్స్ కాబట్టి దీస్ ఆర్ సబ్స్టిట్యూట్ వర్డ్స్. ఇవి ఎందులో ఉంటాయి? హీ, షీ, ఇట్, దట్, దిస్ అనేవి
సింగులర్ వర్డ్ వచ్చినప్పుడు మనము ఇవి యూజ్ చేయాలి ఇన్స్టెడ్ ఆఫ్ ద నౌన్. నెక్స్ట్ వన్ ప్లూరల్స్. ఎగ్జాంపుల్ యాపిల్స్ ఉన్నది. యాపిల్స్ ఈజ్ ద ప్లూరల్ వర్డ్. మంకీస్, దిస్ ఈజ్ ఆల్సో ప్లూరల్ వర్డ్. నెక్స్ట్ ఇంకేంటి ఆర్టికల్స్ వాట్ ఎవర్ మే మ్యాన్ లేదా మెన్. మెన్ ఈజ్ ద ప్లూరల్. ఉమెన్, ఉమెన్ ఈజ్ ద సింగులర్. ఉమెన్ ఈజ్ ద ప్లూరల్. ఈ విధంగా ఏమైనా సరే మనకి అంటే ఒకటి కాకుండా మోర్ దెన్ వన్ ఒకటి కంటే ఎక్కువగా ఏమున్నా సరే మనము దిస్, దోస్, దే, దెమ్ ఇవి థింగ్స్ వచ్చినప్పుడు. హ్యూమన్ బీయింగ్స్ వచ్చినప్పుడు అంటే మనుషుల గురించి చెప్పినప్పుడు హ్యూమన్ బీయింగ్స్ వచ్చినప్పుడు ఏం యూజ్ చేస్తాము? దే, దెమ్. దే, దెమ్. ప్లూరల్, ప్లూరల్. అదే ఎట్ ద సేమ్ టైం వాట్ థింగ్స్ గురించి కానీ యానిమల్స్ కానీ థింగ్స్ ఆర్ యానిమల్స్ ఇవి వచ్చినప్పుడు మనం ఏం యూజ్ చేస్తాము? దీస్, దోస్ ఎట్సెట్రా. సింగులర్ లో మనకి హీ, షీ, ఇట్, దట్ ఇవి యూజ్ చేయాల్సి వచ్చినప్పుడు మాత్రము దిస్ ఆల్సో, దీస్ ఆర్, ది. ఇక్కడ హీ, షీ, ఇట్, దిస్, దట్ ఇవి మనకి ఇక్కడ సింగులర్ వచ్చినప్పుడు ఇవి యూజ్ చేస్తాము. సో హీ, షీ అనేది మాత్రమే హ్యూమన్ బీయింగ్స్ కి. మనము ప్లూరల్ కి ఏ విధంగా దీస్, దోస్ అనేవి మనం యానిమల్స్ కి యూజ్ చేస్తే దే, దెమ్ అనేవి హ్యూమన్ బీయింగ్స్ కి యూజ్ చేస్తాము. సో అట్ ద సేమ్ టైం హీ, షీ అనేటువంటి కూడా హ్యూమన్ బీయింగ్స్ కి సింగులర్ లో వాడతాం. సింగులర్ వర్డ్స్ లో హీ, షీకి మనము హ్యూమన్ బీయింగ్స్ కి మాత్రమే హీ, షీ యూజ్ చేస్తాము. ఎనీ థింగ్స్ మీన్స్ ఏమైనా వాట్ ఎవర్ మేబీ ఆర్ those sorry if they are in things animals whatever may be ఏదైనా సరే మనుషులు కాకుండా అంటే హ్యూమన్ బీయింగ్స్ కాకుండా మనం ఏదైనా ఒక వస్తువు గురించి కానీ ఒక జంతువు గురించి కానీ ఏదైనా సరే ఒక ఆర్టికల్ గురించి కానీ చెప్పినప్పుడు సింగులర్ లో ఇట్, దట్, దిస్ అనేది వస్తుంది. ఓకే. Next following one is I, me, is. These are also belongs to pronouns. అంటే instead of a person we are speaking instead of a person. What? I, me, is. These are also in the way of in singular. ఇది సింగులర్ లో ఉన్నప్పుడు ఐ, మీ, ఈజ్ ఇవి అనేవి ఏంటంటే సింగులర్ వర్డ్స్ లో ఉన్నప్పుడు దీస్ ఆర్ ఆల్సో ఇన్స్టెడ్ ఆఫ్ పర్సన్. దిస్ ఈజ్ మీ లైక్ దట్. ఈజ్ సింగులర్ వర్డ్, మీ, ఐ. అది ప్లూరల్ వచ్చింది అనుకోండి this is belongs to first person. This is belongs to first person. What? I, me, is. These are instead of a person. We are speaking about instead of a person. Also these are belongs to first person. If in case
సెకండ్ పర్సన్, అబౌట్ ద సెకండ్ పర్సన్. మనం సెకండ్ పర్సన్ గురించి మాట్లాడాలి. చెప్పాలి అంటే ఊరికే మనము రిపీటేషన్ చేయలేం కదా. వన్స్ ఒక వర్డ్ వచ్చిందంటే రవి 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 అని లేదా ఎగ్జాంపుల్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఫ్లవర్స్ ఏంటి, ఊరికే మనము ప్రతిసారికి ఎవ్రీ కంటెంట్ లో ఎవ్రీ టాపిక్ లో ఫ్లవర్స్ ఫ్లవర్స్ అని మనము వన్స్ కి ట్వైస్ థ్రైస్ అలా చెప్పలేం కాబట్టి మనము వాటిని దోస్ దీస్ అని యూజ్ చేస్తాము. లేదా ఇక్కడ మనము సెకండ్ పర్సన్ గురించి తెలుసుకుంటున్నాము. Now going to second person. You, yours. Second person what? You, yours. Instead of second person. Instead of second person. You and yours. Next, third person. About the third person. He, she, him, like that. These are belongs to third person. You, yours are thus instead of second person. Pronoun ఏం వస్తుంది అక్కడ? You అంటే సెకండ్ పర్సన్ గురించి చెప్పినప్పుడు you, yours. ఫస్ట్ పర్సన్ గురించి చెప్పినప్పుడు me, I, me, is. These are in the singular. ఇవి ఎందులో ఉన్నాయి? సింగులర్ నౌన్స్ లో ఉన్నాయి. నెక్స్ట్ ఫస్ట్ పర్సన్ గురించి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ పర్సన్ గురించి చెప్పినప్పుడు ఏంటి? యు, యువర్స్. సెకండ్ పర్సన్ యు, మీరు, మీ గురించి లేదా మీ యొక్క అని ఈ విధంగా సెకండ్ పర్సన్ గురించి వస్తుంది. నెక్స్ట్ థర్డ్ పర్సన్ హీ, షీ, హిమ్, లైక్ దట్. దీస్ ఆర్ బిలాంగ్స్ టు థర్డ్ పర్సన్. ఈ ప్రొనౌన్స్ వేటికి సంబంధించినది అంటే థర్డ్ పర్సన్స్. we are speaking about the third person instead of noun. Next she, her, hers. These are also belongs to third person. So friends చూసారు కదా ప్రొనౌన్స్ అంటే ఏంటి. ప్రొనౌన్స్ మనము సబ్స్టిట్యూట్ వర్డ్స్ అంటాము. ఇవి ఏ విధంగా ఉపయోగించాలి, సింగులర్ వచ్చినప్పుడు ఫస్ట్ పర్సన్ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఐ, మీ, ఈజ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ పర్సన్ అంటే ఫస్ట్ పర్సన్ గురించి చెప్పినప్పుడు ఐ, మీ, ఈజ్ అనేది వస్తుంది. వీఆర్ స్పీకింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్ అంటే పర్సన్ యొక్క నేమ్ కి బదులుగా మనము వాడేటువంటి వాటిని సబ్స్టిట్యూట్ వర్డ్స్ లేదా ప్రొనౌన్స్ అంటాము. నెక్స్ట్ యు, యువర్స్ అనేది ఇది కూడా పర్సన్, సెకండ్ పర్సన్. దిస్ ఈజ్ బిలాంగ్స్ టు ఐ, మీ, ఈజ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫస్ట్ పర్సన్. ఐ, మీ, ఈజ్ ఇవి బిలాంగ్స్ టు ఫస్ట్ పర్సన్ అండ్ యు, యువర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ సెకండ్ పర్సన్స్. యు, యువర్స్ బిలాంగ్స్ టు సెకండ్ పర్సన్స్ అంటే ఇవి మనము ఎక్కడ యూజ్ చేస్తూ ఉంటాము? వీఆర్ స్పీకింగ్ అబౌట్ ద సెకండ్ పర్సన్. హీ, షీ, హిమ్ ఇవి సింగులర్ లో, ఇవన్నీ కూడా సింగులర్ లో ఉన్నప్పుడు ఫస్ట్ పర్సన్ ఐ, మీ, ఈజ్ వస్తుంది. నెక్స్ట్ సెకండ్ పర్సన్ సింగులర్ లో ఉన్నప్పుడు యు, యువర్స్ వస్తుంది. థర్డ్ ఇంకేంటి? హీ, షీ, హిమ్ దీస్ ఆర్ బిలాంగ్స్ టు థర్డ్ పర్సన్స్. ఇంకేంటి? షీ, హర్, హర్స్. దీస్ ఆర్ ఆల్సో బిలాంగ్స్ టు థర్డ్ పర్సన్స్. అంటే మనము ఏంటి ప్రొనౌన్స్ కి బదులుగా మనం వీఆర్ స్పీకింగ్ ఓన్లీ అబౌట్ ద ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్స్. ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్స్ కి బదులుగా మనం వాడినప్పుడు ఐ, మీ, ఈజ్, యు, యువర్స్, హీ, షీ, హిమ్, షీ, హర్, హర్స్ ఈ విధంగా మనకి నౌన్స్ అనేవి ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్స్ మనం సబ్స్టిట్యూట్ వర్డ్స్ అనేవి మనం యూజ్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ జెండర్స్కి వచ్చేసరికి ఏంటి? దే, దెమ్, దేర్స్ ఇవి ఏవైనా సరే మేబీ పర్సన్స్ ఆర్ నైదర్ పర్సన్స్ నార్ animals, whatever may be things, ఏమైనా సరే జెండర్స్ ని బట్టి అకార్డింగ్ టు జెండర్స్ వీ కెన్ యూజ్ దే, దెమ్, దేస్ అనేది మనము ఆ జెండర్స్ ని బట్టి ఆ కేటగిరీని బట్టి మనము యూజ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఇచ్చినటువంటి ఈ రోజు వీడియోలో ఈ టాపిక్ గురించి తెలుసుకున్నాము. వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ టు వాచింగ్ మై వీడియోస్.